శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే త్రైమాసిక మాస ఫలితాల్లో ముఖ్యంగా ఆర్థికమైనటువంటి బడ్జెట్ ప్లానింగ్ కొరకు మరి తులారాశి వారి యొక్క ఆర్థిక స్థితి, రాబడి వ్యయాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళకి ఏ ఏ సమయాల్లో ధనయోగాలు ఏర్పడతాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి తులారాశి అంటేనే ఒక సెలబ్రిటీ రాశి. వారి యొక్క సంపాదన ఖర్చు మీద అందరి యొక్క దృష్టి పడుతూ ఉంటుంది. వాళ్ళు ఒకేసారి ధనవంతులు అవ్వడం జరుగుతుంటుంది, అలాగే ఒకేసారి వారు పతనం కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కేవలం వారి మీద పడినటువంటి ఇతరుల దృష్టి. అంటే వీళ్ళు సంపాదిస్తారనుకుంటే చాలా తొందరగా అందరూ ఈసిపడుతూ ఉంటారు. విపరీతంగా సంపాదించేస్తున్నాడు, కార్లు కొంటున్నాడు, మేళలు కడేస్తున్నాడు అంటారు. ఏమాత్రం కొద్దిగా ఆర్థిక పరిస్థితి తగ్గి ఎవరిదైనా 1 లక్ష రూపాయలు అప్పుకెళ్తే మొత్తం వాడు అయిపోయాడు, వాడి జీవితం నాశనం అయిపోయింది, మొత్తం అంతా అమ్మేసుకుంటున్నాడు, అప్పుల పాలైపోయాడు అని చెప్తూ ఉంటారు. సో కేవలం అందుకని ఈ రాశివారు బయట వారి దృష్టి పడకుండా ఏదైనా గోప్యంగా గుప్తంగా వీళ్ళ సంపాదన కానీ ఖర్చు కానీ ఉంటే ఎప్పుడూ స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వాళ్ళు ఒకసారి గమనించి జాగ్రత్తగా ఉంటే ఎప్పుడూ కూడా వాళ్ళ స్థితి 100% బాగుంటుంది. మరి ఈ రాశి వారికి ధనాధిపతిగా ఉన్నటువంటి వాడు కుజుడు. అంటే స్వార్జితంగా కుటుంబ సభ్యుల ద్వారా, కుటుంబం చేస్తున్నటువంటి వ్యాపారం ద్వారా, కుటుంబ సహకారంతో సంపాదించే ధనం అంతా కూడా మనకి కుజుడు ఆధీనంలో ఉంటుంది. కుజుడు ఎంత బలంగా ఉంటే జాతకుడి యొక్క కమాండింగు, వాక్చాతుర్యంతో స్థిరమైన సంపాదన సంపాదించే అవకాశం ఉంటుంది. అందుకనే కుజుడు సైన్యాధ్యక్షుడు అవడం వల్ల ఎక్కువ మంది వీళ్ళు మరి పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ప్రభుత్వ ఉద్యోగులుగాను ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే తులారాశి వారికి లాభాధిపతి కూడా సూర్యభగవానుడు అయ్యాడు, సాక్షాత్తు గవర్నమెంట్ ప్లానెట్. అందుకని ఎక్కువగా వీళ్ళు ప్రభుత్వ ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. అది ఉద్యోగ రూపంలో అవ్వచ్చు, పథకాల రూపంలో అవ్వచ్చు, లేదంటే ఒక రాజకీయ నాయకుడిగా మరి ప్రజల యొక్క విశ్వాసంతో పాటు, ప్రజాదరణతో పాటు మరి ధనం తగు విధంగా ప్రభుత్వ సహకారం, ప్రభుత్వ ధనం కూడా అనుభవిస్తూ ఉంటాడు. సో అందువలన ఏంటంటే ఈ 2 గ్రహాలు కూడా అంటే తులారాశి వారికి ధనాధిపతి, లాభాధిపతి కుజ, అలాగే రవి, వీళ్ళిద్దరూ కూడా అగ్నితత్వ గ్రహాలు. దశమ భావంలో దిగ్బలం పొందుతుంటారు. అందుకని వీళ్ళు వృత్తిలో చాలా సిస్టమేటిక్గా, ప్రిన్సిపల్గా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ 2 గ్రహాల గమనాన్ని బట్టి గోచారరీత్యా మరి ఎప్పుడైనా గోచారరీత్యా ఈ రవి కుజులు ఏదన్నా భావంలో కలిసినా, ఒకరి మీద ఒకరి దృష్టి పడినా, అలాగే ఒకరికొకరు కోణంలో ఉన్న ఆ సమయంలో వీళ్ళ యొక్క ఆర్థిక స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అదే షష్టాష్టకాలు వచ్చినా, వ్యయ ద్వాదశాల్లో ఉన్న ఒకరికొకరు కేంద్రంలో పడ్డ 100% ఆర్థిక పరంగా ఇబ్బంది ఉండడం జరుగుతుంది. అందుకని ఈ రాశి వారికి, తులారాశి వారికి ఒక 6 నెలలు ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా ఉంటుంది, మరొక 6 నెలలు ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ప్రస్తుతం ఈ వీళ్ళ యొక్క ఆర్థిక స్థితి మనం గమనిస్తే లాభాధిపతిగా ఉన్నటువంటి రవి ఇంచుమించుగా మనకి అక్టోబర్ 17 వరకు కూడా 12వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. అందువలన 12వ తారీఖు అక్టోబర్ వరకు కూడా జాతకుడికి మరి కుటుంబపరమైన ఖర్చులు, ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు, ట్యాక్సులు వగైరా, పిల్లల చదువు కోసం, పెద్దవారి వైద్యం కోసం ఏదైతేనే అక్టోబర్ 17 దాకా కూడా ప్రతిదీ ఖర్చుగానే ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే అక్టోబర్ 17 నుంచి నవంబర్ 17 దాకా కూడా రాశి అందే రవిగ్రహ సంచారం బలహీనుడై ఉంటాడు. అయితే ఆదాయం మట్టుకు చక్కగా ఉంటుంది, అందులో ఇబ్బంది ఏం లేదు. ఇంచుమించుగా
మరి అక్టోబర్ 17 టు నవంబర్ 17 సెల్ఫ్ ఎర్నింగ్ ఉంటుంది, ప్రభుత్వ సహకారం ఉంటుంది, ప్రభుత్వ పథకాలు కూడా వస్తాయి. మరి నవంబరు 17 నుంచి డిసెంబర్ ఇంచుమించుగా మనకి నవంబర్ 17 టు డిసెంబర్ 17 ఇంచుమించుగా మనకి ఈ వృశ్చిక రాశిలో సంచరిస్తాడు రవి. ఈ వృశ్చిక రాశిలో వచ్చినప్పుడు కూడా లాభాధిపతి ధనస్థితి కాబట్టి చాలా వరకు జాతకుడికి మరి ధనయోగం, కుటుంబ విషయాల్లో అనుకూలత, కుటుంబ సంపద పెరగడం, కుటుంబ పరువు ప్రతిష్టలు పెరగడం, ఇంటి మొత్తం మీద రాబోయే 3 నెలలు కూడా మరి రవి యొక్క అనుగ్రహం తులారాశి వారి మీద సంపూర్ణంగా ఉండడం వల్ల కంపల్సరీగా ఈ నెలంతా కూడా ప్రభుత్వ సహకారం, వ్యక్తిగత సామర్థ్యంతో ధన సంపాదన ఉంటుంది. మరి కుజుని యొక్క స్థితి మనం గమనించినప్పుడు ప్రస్తుతం భాగ్యస్థానంలో సంచరిస్తూ అక్టోబర్ 20వ తారీఖు నుంచి ఇంచుమించుగా మనకి ఈ క్వార్టర్ ఎండింగ్ దాకా కూడా దశమ స్థానంలో సంచరిస్తూ వక్రగమనం పొందుతూ అక్కడే ఉండడం వల్ల జాతకుడు వృత్తిలో చాలా కమాండింగ్గా, చాలా నిజాయితీగా ఉంటాడు. సంపాదన పరంగా పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ చాలా వరకు హోదా పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు వస్తే దాన్ని ఎదుర్కొనే శక్తి లభించడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనం పరిశీలించినప్పుడు ఖచ్చితంగా జాతకుడికి ఈ రాబోయే 3 నెలలు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంది. ఫర్ ది సేమ్ టైం మరి అక్టోబర్ 13 నుంచి శుక్రుడు రాశిలో ప్రవేశిస్తూ నవంబర్ 6 దాకా రాశి యందు సంచరించడం వల్ల శుక్రుడు కూడా ఈ రాశి వారికి మరి రాష్ట్రాధిపతిగా ధనయోగాన్ని, అలాగే ఆర్థిక సంపద, వస్త్రలాభం, సువర్ణ లాభం, అలాగే బంధువుల ద్వారా లాభం కలిగే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 13 నుంచి నవంబర్ 6 మధ్యలో జాతకుడు ఏదైనా విలాస వస్తువులు కొనడం, ఎక్కువగా ధనానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు వాటిలో పాల్గొనడం, అంటే ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతాడు, దాన్ని అనుభవించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా అక్టోబర్ 13 నుంచి నవంబర్ 6 వరకు ఉంటుంది. నవంబర్ 6 టు డిసెంబర్ 2 మధ్యలో కూడా శుక్రుడు ధనస్థానంలోకి రావడం వల్ల ఏదైనా తులారాశి వారికి రాబోయే 3 నెలలు అంటే ఇంచుమించుగా డిసెంబర్ 31 దాకా కూడా ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మంచి కార్యక్రమాల ద్వారా జాతకుడి యొక్క పేరు కూడా బాగుంటుంది, విలువ కూడా పెరుగుతుంది, హోదా కూడా పెరుగుతుంది. ఏదైనా మనం ఆర్థిక విషయాల్లో ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా సాధారణంగా వారానికి ఒక రోజు కామన్గా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలామంది నేను చూస్తుంటాను, ప్రతి శుక్రవారం కూడా వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఏదో విధంగా ఆ రోజుకి ముందుగానే ఏర్పాటు చేసుకొని ఈవెన్ పెట్రోల్ కానీ ఏదైనా ఇంటి అద్దెలు, ఏ విషయంలో కూడా మీరు శుక్రవారం రోజు ధనాన్ని బయటికి పంపకూడదు. అలాగని పేటీఎం, ఏటీఎం కూడా చేయకూడదు. దాని తర్వాత శుక్రవారం రోజు ఇతరుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిద్ర చేయడం చేయకూడదు. ముఖ్యంగా స్త్రీలు, ఈవెన్ పుట్టింటికైనా, చుట్టాలింటికైనా, అక్కగారింటికైనా శుక్రవారం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు భర్త గారింట్లోనే, మీ ఓన్ ఇంట్లోనే ఉంటేనే బాగుంటుంది. ఇతరుల ఇంట్లో నిద్ర చేయడం వల్ల కొంతవరకు ఇబ్బంది అవుతుంది. అలాగే బంగారు ఆభరణాలు లాంటివి శుక్రవారం రోజు ఎవరికన్నా ఎరువు ఇవ్వడం కానీ, ఏదన్నా అర్జెంట్ పని వచ్చిందని తాకట్టు పెట్టడం కానీ చేయడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా మీరు తిరిగి జీవితంలో కోలుకోలేకపోతుంటారు అన్నమాట. సో ఈ విధంగా ఈ నియమాలు పాటించి కనీసం శుక్రవారం కానప్పుడు వారి ప్రాంతాన్ని బట్టి మంగళవారం ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే 15% మనీ సేవింగ్ అవుతుందన్నమాట. అంటే ఒక్కరోజు మీరు ఆ ఖర్చులు అదుపు చేయడం వల్ల మీకు 15% సేవింగ్ అయినట్టే అవుతుంది. అది ఆటోమేటిక్గా మీకు దాని 6 నెలలకి 100%గా మారుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇంకోటి ఏం చేయాలా, ముఖ్యంగా ఆర్థిక పరమైన చికాకులకి తమలపాకులు మరి అమ్మవారికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ, ఎవరికన్నా సరే మరి తమలపాకుల మీద కొద్దిగా సింధూరం మరి ఏదైనా నెయ్యిలో కలిపి బొట్టుగా పెట్టడం కానీ, ఇంకా అవన్నీ అక్కర్లేదు. తమలపాకులు, ఏలక్కాయలు మరి అమ్మవారికి తాంబూలంగా పెట్టచ్చు. అలాగే ఆంజనేయ స్వామి పెట్టచ్చు. ఇది చేయడం వల్ల కూడా మీకు ధన సంపద చేకూరుతూ ఉంటుంది. సరే, అది కొంతవరకు అదొకటి చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీ యొక్క పర్సులో
లేదంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో మారేడు దళం ఉంటుంది. మారేడు దళం అది ఏదైనా శివాలయంలో కానీ అమ్మవారి గుడిలో కానీ పూజ చేసింది ఒక మారేడు దళాన్ని తీసుకొని మీరు అది మీ పర్సులో పెట్టుకోండి. నిత్యం ధనం కలకలాడుతూ ఉంటుంది. ఎంత వాడిపోయినా ఎంత మాడిపోయినా ఈ మారేడు దళం మీరు పాకెట్లో పెట్టుకోవడం వల్ల కానీ పర్సులో పెట్టుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఒక అప్పు కొరకు వెళ్తున్నా, ఒక బ్యాంకు పని మీద వెళ్తున్నా, ఏ ఆర్థికపరమైన పని మీద వెళ్ళినా కూడా మారేడు దళం మీతో తీసుకెళ్ళడం కానీ, ఇంకా మీకు దొరికితే ఆ మారేడు దళాలతో మరి శివాలయంలో పూజ చేసి మారేడు దళంతో అర్చన చేయించి అందులో ఒక దళం తీసుకొని మీరు ఏ పని మీదన్నా వెళ్ళండి. ఆఖరికి భార్యాభర్తలు ఇడిపోయి ఉన్న రాజీ కొరకు మీరు వెళ్తున్నా కూడా అది ఖచ్చితంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది అద్భుతమైన రెమెడీ కాబట్టి ఇది కూడా మీరు నిరభ్యంతరంగా పాటించవచ్చు. అలాగే మరి కొంతవరకు ఒక పటిక బెల్లం ముక్క, చిన్న పటిక బెల్లం ముక్క ఇదే లేదా క్రిస్టల్స్ కానీ చిన్న చిన్న క్రిస్టల్స్ కానీ ఒక కవర్లో పెట్టి ఎప్పుడు మీ పాకెట్లో పెట్టుకోండి. ఏ పని మీద వెళ్ళినా కూడా అది మీ దగ్గర ఉంచుకుంటే 100% మీకు ఆ పనులు సక్సెస్ అవుతాయి. అలాగే ముఖ్యంగా చీమలకి, నల్ల చీమలకి పంచదార ఆహారంగా వేయడం వల్ల కానీ, చెరువులో అది చేపలు ఉంటాయి కదా, ఆ చేపలకి బిస్కెట్లోకి ఏదో ఒకటి ఆహారంగా వేయడం వల్ల కానీ, మరి అలాగే గోవుకి అరటిపళ్ళు, పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడికి అదృష్ట యోగాన్ని, సూక్ష్మంలో మోక్షంగా ధనం సంపాదించడానికి కారణమవుతుంది. స్వస్తి.